నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జెన్జెడ్ పోస్ట్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిలుస్తుందని చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీ రావడం వల్ల ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందని తెలిపారు. జెన్జెడ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వాములను చేయడమేనని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కి రైల్వేస్ డిఫెన్స్ తర్వాత మాకు హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు 4,50,000 మంది. ఈ 4,50,000 మందిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఇండియాలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కానీ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కానీ అంటే ఆధార్ అప్డేషన్ దగ్గర నుంచి ఈకేవైసీల దగ్గర వరకు, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ సుకన్య సమృద్ధి స్కీమ్, రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నిటినీ కూడా ఒక పోస్ట్ ఆఫీస్ని కేవలం లెటర్స్ తీసుకువెళ్లే మాధ్యమం నుంచి హోలిస్టిక్ ప్లాట్ఫామ్గా పోస్ట్ ఆఫీసెస్ కన్వర్ట్ అయినాయి. మొట్టమొదటిసారిగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఐటీ 2.0ని ఈరోజు అన్ని పోస్ట్ ఆఫీసులో పెట్టాం. అదేవిధంగా లేటెస్ట్గా ఈ టెక్నాలజీ రావటం వల్ల ప్రతి పోస్ట్ ఆఫీసుల్లో ప్రతి వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నారనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులో ఎంప్లాయీ ఎక్కడి నుంచైనా లాగిన్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి పోస్ట్ ఆఫీసులో 4 అవర్స్ నుంచి 8 అవర్స్ ఎంతవరకు అయితే వాళ్ళ టైం ఉందో అక్కడ ఉండి సర్వీసెస్ అందించాలి అనే విధంగా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పోస్ట్ ఆఫీసెస్కి తీసుకొచ్చాం. పోస్టల్ ఈ పార్సిల్ సర్వీసెస్ అన్నిట్లో కూడా SMS ట్రాకింగ్ ఇవన్నీ పెట్టి ప్రైవేట్ కొరియర్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి తగ్గట్టుగా ధీటుగా ఈ రోజున సర్వీసెస్ తీసుకొస్తా ఉన్నాం పోస్ట్ ఆఫీసెస్ లో.